బర్ణబాసు. నా పేరు వెంకన్న. అయితే నేను చాటికట్టలో వచ్చిన పట్టుకోవడము నాన్న పోయి ఎడ్డేక పట్టుకోలేక అక్కడ నిచ్చులో పట్టుకోలేరు. ఇక్కడ వస్తే ఆల్రెడీ 40,000 40,000 అయిపోయినాయి. 40,000 అయిపోతే కూడా రిపేర్ చేసిన డబ్బులకు పెట్టి రీఛార్జ్ చేయమని చేస్తలేదు వాళ్ళు. ఇంకా 4,000 దాకా 30,000 దాకా కట్టమంటున్నారు. నా దగ్గర లేదు సార్. మా సంఘం వాళ్ళు కూడా పిలిపించిన నా తరపున వాళ్ళు వచ్చిండ్రు. మా సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నాన్న పేరు బర్ణబాస్ సుంకయ్య, తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరు జాడిగట్టలో వ్యాపారం చేస్తుంది. ఏదో కూలి పని వ్యాపారం చేస్తుంది. అది డబ్బులు పెట్టుకొని 4,000 పెట్టుకుని 4,000 ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా 40,000 4,000 కట్టాలనుకుంటే వాళ్ళు ఆ 4,000 అంటే రీఛార్జ్ చేయమంటే చేస్తలేదు వాళ్ళు. నా తరఫు నుంచి మా సంఘం వాళ్ళు ఈరోజు వెల్ఫేర్ హాస్పిటల్లో ఎరుకల గిరిజనటువంటి అలియాస్ సుంకయ్య బర్ణబాబు అనే వ్యక్తి పాపం తాండూరు నుంచి తలనొప్పి తల ట్యూమర్స్ వల్ల ఆయన ఒక సీరియస్ పరిస్థితిలో ఉంటే తీసుకొచ్చారు. దానికి ఇప్పటికీ 70,000 మేము కన్సర్న్ అడిగినాము. అడిగితే 70,000 రూపాయల అయ్యింది. ఇప్పటికీ 40,000 దాకా కట్టినారు. ఇంకా మీరు వాళ్ళ సంఘాన్ని ఫోన్ చేసి మేము వచ్చినాము. జిల్లా అధ్యక్షుడిని, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని కావున వాళ్ళకు డిశ్చార్జ్ చేయమని అడిగితే వాళ్ళు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. డిశ్చార్జ్ చేయమంటున్నారు. వాళ్ళు ఉస్మానియాకో గాంధీకో ఎక్కడైనా తీసుకెళ్తాం అని డిశ్చార్జ్ చేయండి, మేము కట్టలేని పరిస్థితులు ఉన్నామని వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య చెప్పడం జరిగింది. మేము కూడా సంఘ అధ్యక్షుడు గండె వెంకటేశ్వర్లు కూడా వచ్చి అడిగితే వాళ్ళ డాక్టర్లు ఇలా ఇప్పుడు లేరు, వాళ్ళ పొద్దున్న రావంటారు. పొద్దున కూడా మళ్ళీ ఎక్కువ బిల్లు వేసే అవకాశం ఉంది. దయచేసి వాళ్ళని డిశ్చార్జ్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కో గాంధీకో ఉస్మానియాకో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దయచేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ కలిసి డిశ్చార్జ్ చేయమని మేము కోరుతున్నాం. వికారాబాద్ జిల్లా నుంచి వెల్ఫేర్ హాస్పిటల్కి ఇక భర్త బాగలేక నిరుపేదలైన ఎరుకల గిరిజనులు అయితే మా సంఘానికి ఫోన్ చేయడం వల్ల రాష్ట్ర అధ్యక్షుడు కండె వెంకటేశ్వరు నేను వాళ్ళు ఫోన్ చేయడం వల్ల వచ్చి డాక్టర్ని అడగటము జరిగింది. మరి ఒక రోజులో 70,000 రూపాయల బిల్లు అవుతుందని అన్నారు. దాంట్లో 40,000 రూపాయలు కట్టినారు. ఇంకా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. కావున జల్దీగా డిశ్చార్జ్ చేస్తే వాళ్ళు ఉస్మానియా కన్నా గాంధీ కన్నా తీసుకెళ్తారు. కావున డాక్టర్కి రిక్వెస్ట్ చేసి డిశ్చార్జ్ చేయమని మా సంఘం తరపు నుంచి అడుగుతున్నాం. నమస్కారం అండి. నేను వెంకటేశ్వర్లు. ఏదైతే మరి నిరుపేద ఆదివాసీ గిరిజనుడు తాండూరు నుంచి వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి బర్ణబాస్ అలియాస్ సుంకయ్య అనే వ్యక్తి అతను తలకు దెబ్బ తగిలితే వాళ్ళ కుమారుడు వాళ్ళ భార్య ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అతను బాగలేక తీసుకొచ్చి మా సంఘానికి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాం. అయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము అంటున్నది ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ ఒక 50,000 రూపాయలు 40,000 రూపాయలు పైన కట్టి ఒక రోజుకి అది మేము దయచేసి సంఘం తరఫు నుంచి ఆర్గనైజేషన్ తరఫు నుంచి వచ్చినాం. వాళ్ళ పరిస్థితి బాగలేదు. వెంటనే వాళ్ళని వేరే పంపిస్తే నిలుచుకో లేకపోతే నిమ్స్ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో పోతామని వాళ్ళు వాళ్ళు పంపించట్లేదు. వాళ్ళు వెంటనే యాజమాన్యం జోక్యం చేసుకొని ఆ పేషెంట్ ఏదైతే సుంకయ్య బర్ణబాస్ని వెంటనే పంపించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడనే పెట్టుకుంటే మాత్రం అతనికి ఏమన్నా అయితే మాత్రం వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యమే తగిన మూల్యం చెల్లించుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము వచ్చి దాదాపుగా ఇక్కడ ఆర్గనైజేషన్ ప్రజా సంఘానికి చాలా చెప్పయింది. మరి మేము వచ్చి 6 గంటల కోసం 10 దాటిపోతుంది. 10 దాటినా కూడా ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు.
అతనికి ఏమన్నా అయితే మాత్రం బర్వానికి ఏమన్నా అయితే మాత్రం ఈ వెల్నెస్ హాస్పిటల్ యజమానమే బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం. రేపు మాత్రం ప్రజా సంఘాల నుంచి అందరూ వచ్చి ఈ హాస్పిటల్ కాడనే భారీ ఎత్తుగా, ఎందుకంటే వాళ్ళు మొత్తుకుంటున్నారు డిశ్చార్జ్ చేయమంటున్నారు, మాకు పైసలు లేవు, మేము కట్టలేము అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. కాబట్టి అర్థం చేసుకోవాలని మేము సులభంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు లేదు డొక్కాడతా కానీ డొక్కాడని నిరుపేదలు వాళ్ళకన్నా పైసలు ఎవరు మొత్తుకుంటారు, చూపులు లేదు, చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి బాగాలేక హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు ఆ పేషెంట్ని అడ్డం పెట్టుకొని మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో చెప్పకుండా సరే ఇలా వాళ్ళ కాడ వేల రూపాయలను కుదరాలనే ప్రయత్నం మంచిది కాదు, అర్థం చేసుకోవాలా. మరి సిటీలో జరుగుతున్న అనేక ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్ల వాగ్దాతం అంతా మాకు తెలుసు. మేము గత అనేక గత 4-5 సంవత్సరాల నుంచి మేము కరోనా టైం నుంచి కూడా ప్రతి హాస్పిటల్లో ఏం జరుగుతుందో మాకు రిపోర్ట్ దయచేసి అర్థం చేసుకోవాలి, వాళ్ళని మేము పంపించాలని కోరుకుంటున్నాం.